అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో బామ్మ వాళ్ళ ఆయన ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు. బామ్మ పేరు భానుమతి, తాత పేరు బాబూరావు. ఏమో నేను పనికి వెళ్ళొస్తాను అంటూ తాత ఇలా చెప్తాడు. ఈలోపే తెల్లవారుతుంది. బాబూరావు పనికి వెళ్తాడు. అలా దారిలో వెళ్తూ ఉంటాడు. బాబూరావు కట్టెలు కొట్టి అమ్ముకుంటూ ఉంటాడు. తను చాలా కష్టజీవి. అలా ఒకరోజు వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. బాబూరావు వాళ్ళకి ఒక పూట భోజనం ఉంటే ఇంకొక పూట భోజనం ఉండదు. బాబూరావు పని అయిపోయాక ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడతో కలిసి భోజనం చేస్తాడు. మరుసటి రోజు తెల్లవారుతుంది. బాబూరావు అలానే మళ్ళీ పనికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. అలా కట్టెలు కొట్టుకుని బాబూరావు ఇంటికి బయలుదేరతాడు. కొద్ది దూరం వెళ్తుండగా ఇల్లు వస్తుంది. బాబూరావు భానుమతితో ఇలా అంటాడు. ఏమోయ్ ఈరోజు మనకి భోజనం లేదు, తెలిసిందే కదా మన గురించి. ఒక పూట భోజనం ఉంటే మరో పూట భోజనం ఉండదు. తెలుసండి మనకి ఈరోజు భోజనం లేదని. నిన్న భోజనం ఉందంటే ఈరోజు ఉండదని నాకు తెలీదా? మరుసటి రోజు బాబూరావు పనికి వెళ్తాడు. పక్కింటావిడ వచ్చి బామ్మ దగ్గర కూర్చుంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి అరుగు మీద కూర్చుంటారు. మరుసటి రోజు ఉదయం అవుతుంది. అప్పటిలాగే బాబూరావు తన పని చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఎవరా అని బాబూరావు తిరిగి చూస్తాడు. ఇంతలో నీటిలో నుంచి ఒక దేవత పైకి వస్తుంది. ఆ దేవత బాబూరావుతో మాట్లాడుతుంది. ఇదిగో మానవ, నీ కష్టాన్ని చూసి నేను వచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో మానవ అంటూ దేవత మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు బాబూరావు ఇలా అంటాడు. చూడమ్మా, మాకు ఒక పూటే భోజనం ఉంది. 2 పూటలా సంపూర్ణంగా తినేటట్టు చేస్తే చాలమ్మా, నాకు ఇంకేమీ వద్దు. భానుమతి అప్పుడే బయటికి వెళ్ళి ఆటోలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. భానుమతి ఇంటికి చేరుకుంటుంది. బాబూరావు చెరువు దగ్గర జరిగిన ఆ విషయం అంతా భానుమతికి వివరంగా చెప్తూ ఉంటాడు. భానుమతి తన తెలివితేటలను ఉపయోగించుకుని నైట్ బిర్యానీ సెంటర్ అనే బిర్యానీ సెంటర్ని ఓపెన్ చేస్తుంది. భానుమతి బిర్యానీ చాలా బాగా చేసేది. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడే తినేవారు. మరుసటి రోజు రాత్రి ఊర్లో వాళ్ళందరూ వచ్చి బిర్యానీ తింటూ భానుమతిని పొగుడుతూ ఉంటారు. మీ బిర్యానీ చాలా బాగుందంటూ ముస్లిమ్స్ కూడా వచ్చి ఇక్కడే తింటూ ఉంటారు. అమ్మ, మీ బిర్యానీ చాలా బాగుంది. మా ముస్లిమ్స్ బిర్యానీ కన్నా అద్భుతంగా ఉంది. భానుమతి బిర్యానీ చేయడంలో బిజీగా ఉండడంతో బాబూరావు వచ్చి బిర్యానీ సెంటర్ని చూసుకుంటూ ఉంటాడు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అనగనగా ఒక ఊరిలో 2 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరు టౌన్లో రెంట్కి ఉండేవారు. అక్క పేరు రమ్య, చెల్లి పేరు సీత. చూడు సీత, నేను ఒక బిర్యానీ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. నీ చదువు కోసం ఏమంటావు మరి? నేను మొదలు పెడతాను, సరేనా అంటూ రమ్య బిర్యానీ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. నైట్ బిర్యానీ సెంటర్ అనే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. దగ్గర ట్రై చేయండి, 10 రూపాయలే బిర్యానీ ప్యాకెట్. మరుసటి రోజు ఉదయం
ఇదిగోండి రాము గారు, మన ఊర్లో నైట్ బిర్యానీ సెంటర్ని ఓపెన్ చేశారంట కదా, ఆ బిర్యానీ చాలా బాగుందంట కదా అంటూ ఊర్లో వాళ్ళందరూ తన బిర్యానీ సెంటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు రాత్రి నైట్ బిర్యానీ సెంటర్కి అందరూ వచ్చి బిర్యానీ తింటూ ఉంటారు. 10 రూపాయలు అనగానే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి తింటూ అందరికీ చెప్తూ చాలా బాగుంది బిర్యానీ అంటూ లొట్టలేసుకుని తింటూ ఉంటారు. చెల్లి ఇంట్లో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. రమ్య ఇంటికి రాగానే మిగిలిపోయిన బిర్యానీని ఇద్దరూ కలిసి తింటూ ఉంటారు. చూడక్క, ఇక నుంచి నువ్వు బిర్యానీ సెంటర్ అంటూ ఏమీ పెట్టవసరం లేదు. నాకు జాబ్ వచ్చింది, మనం కొత్త ఇల్లు కొనుక్కున్నాం, ఇంకా నువ్వు కష్టపడకు. చెల్లికి ఉద్యోగం వస్తుంది, అక్క బిర్యానీ సెంటర్ మానేసి ఇంట్లో ఉంటుంది, చెల్లి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.